హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ 2025లో కార్తీక పౌర్ణమి రోజు మేము ఎలా దీపాలు వెలిగించామో చూసేయండి. ముందుగా మార్నింగ్ ఇంట్లోనే స్నానం చేసి ఇలా రెడీ అయ్యి వెళ్ళానమాట. మీకు టెంపుల్లో అవకాశం ఉంటే అక్కడే నదుల దగ్గర అట్లా టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ టెంపుల్లోనే స్నానం చేసి ఇలా పూజ చేసుకోండి. మాకు అవకాశం లేదు కాబట్టి మార్నింగ్ ఇంట్లోనే స్నానం చేసి రెడీ అయ్యి ఇళ్ళన్నీ క్లీన్ చేసుకుని ఇంట్లో పూజ చేసుకుని ఇలా రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాను అనమాట. పూజకి కావాల్సినవన్నీ తీసుకుని వెళ్ళాను. ఇంక ఇట్లా సిటీ కాబట్టి ఇట్లా అరేంజ్ చేశారనమాట దీపాలు వెలిగించేకి. మనకు కొంచెం ప్లేస్ చూసుకుని ఇలా అంతా క్లీన్ చేసుకుని ముగ్గు వేసుకుని కొంచెం పసుపు కుంకుమ వేసుకుని పూలు పెట్టుకోవాలన్నమాట. ఇలా 4 పమిదులు, నేను పమిదులు 4 ఎందుకులని 2 పిండి పమిదులు, 2 ఏమో మామూలు పమిదులు తీసుకున్నాను అన్నమాట. పిండి ఏమో 2 నేను ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకెళ్ళాను. మేము నలుగురం కాబట్టి నలుగురమే ఒక్కొక్కరు 365 ఒత్తులది ఒకటి వస్తుంది కదా, అది 4 తీసుకున్నాను అన్నమాట. ఇది ముందు నైటే నానబెట్టాను అన్నమాట నూనెలోను, అందుకే అంత త్వరగా వెలుగుతుంది. మేము అప్పటికప్పుడు అంటే దీపం వెలిగేది కష్టమైద్ది. ఇలా నూనెలో నానబెట్టుకుని వెలిగించండి. నేను ఇలా నానబెట్టి పెట్టినాక మళ్ళీ నూనె పోసాను అనమాట. ఇంకా అది మీకు తీయలేదు వీడియో. ఇట్లా నలుగురుము 4 దీపాలు వెలిగించి, మా పాప లేదనమాట, మా పాపది కూడా నేనే వెలిగించాను. మా వారు, మా బాబు, నేను అందరం కలిపి ఇలా దీపాలు వెలిగించాము. ఇలా అరటిపండ్లు, ఇంకా ప్రసాదం కేసరి చేసుకెళ్ళాను, ఇంకా అది పెట్టాను అనమాట. ఇంకా ఇలా అందరం కడ్డీలు వెలిగిస్తున్నాము. ఇది మా వారు కడ్డీలు వెలిగిస్తున్నారు. ఇంకా వాళ్ళు మామూలు అప్పుడంటే వాళ్ళకి కుదరదు కదా, బిజీ లైఫ్. ఈ ఒక్కరోజన్నా నా మాట ఏనండి, వచ్చి ఇట్లా దీపాలు వెలిగించండి అని చెప్పాను అనమాట. అందుకే ఈరోజు వాళ్ళే పూజ చేస్తున్నారు. ఇంకా మా వారితోనే టెంకాయ కొట్టించాను. ఇంకా వాళ్ళు చేస్తేనే పుణ్యం వస్తుందంట. నేను ఎక్కడో వీడియోలో విన్నాను. ఈ మామూలు రోజుల్లో మనం చేసినా ఇలాంటప్పుడన్నా వాళ్ళతో చేపియాలి. ఇంకా మా వారితో టెంకాయ కొట్టించేసాను. ఇప్పుడు మా బాబు వచ్చాడనమాట. ఇంకా వాడు దీపం కూడా వాడు వెలిగించాడు. ఇక ఇట్లా కడ్డీలు వెలిగించి ఇలా నమస్కరించుకుంటున్నాడు. శివాలయం ఉంది, మేము దీపాలు వెలిగించిన ఎదురుగానే శివాలయం ఉంది. ఇది కుమారస్వామి టెంపుల్ అంటారు. ఇంకా ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటారు, శివుడు కూడా మెయిన్. ఇంకా ఇక్కడైతే ప్లేస్ బాగుంటుంది, చక్కగా వెలిగించుకునేకి అనుకూలంగా ఉంటుందని ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్ళామన్నమాట. అప్పుడే చూడండి ఎన్ని వెలిగించారో, మాకు కొంచెం లేట్ అయ్యింది. ఇది టెంపుల్ అన్నమాట. ఇది బళ్ళారిలోని కుమారస్వామి టెంపుల్. అక్కడ సిద్ధి వినాయక ఉంటాడు, ఇక్కడేమో సరస్వతీదేవి, లోపలేమో కుమారస్వామి పక్కన శివుడిది, మధ్యలో వినాయకుడిది పెట్టి ఉంటుంది. బాగుంటుంది టెంపుల్. ఈ టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము ఈ నాగుల చవితికి పాలు పోసేకే మాకు కుదరదు, అప్పుడు వెళ్ళలేదు. అందుకే ఇంక ఈరోజే పోస్తున్నాము పాలు కూడా. మా వారు, నేను, మా బాబు అంతా పాలు పోస్తున్నాము ఆ నాగేంద్ర స్వామికి. ఇంకా ఇది శివుడు అన్నమాట. ఇక అట్లా అయింది మా పూజ. ఇంకా లాస్ట్కి దర్శనం చేసుకుని ఇలా నమస్కరించుకున్నాం అన్నమాట. మా కార్తీక పౌర్ణమి దీపాలు మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. ఓకే.